ఈ బావిలో 4 సైడ్ బోర్లు ఉన్నాయట. అంటే మనకు చూడండి ఫుల్ వాటర్ పైన ఉంది వాటర్. ఈ ఒక్క బావి సరిపోతుంది మనకు, 9 ఎకరాలకు సరిపోను వాటర్. ఎందుకంటే రిజర్వాయర్ పక్కనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇది సమ్మర్లోనే ఇన్ని వాటర్ ఉన్నాయి. తోటకైతేనేమో మనకు ఇట్లా ఇస్తారు, దారి ఇట్లా ఇస్తారు స్ట్రేట్ గా. మొత్తం 9 ఎకరాలకు అయితే ఇదంతా బాట ఫేసింగ్ వస్తుంది. ఇదంతా ఫేసింగ్ వస్తుంది. ఈ సైటు 9 ఎకరాల సైట్ అండి. ఇందులో 1 ఎకరం మామిడి తోట ఉంది. రిజర్వాయర్ కు పక్కనే ఇది రిజర్వాయర్ కట్ట. ఇది అంటే ఆ రిజర్వాయర్ కు ఈ ల్యాండ్ కు మధ్యలో ఇంకో రైతు ఉంటాడు. ఈ ఒడ్డు నుంచి స్ట్రేట్ వస్తుంది. ఇక్కడ బావి ఉందండి, ఫుల్ వాటర్. మనకు ఇది మామిడి తోట. ఇది ఇందులో ఏంటంటే మనకు ఎకరం మామిడి తోట కావాలంటే ఎకరం మామిడి తోట కూడా ఇస్తాడు. మొత్తం 9 ఎకరాల సైట్ కావాలంటే 9 ఎకరాల సైట్ మొత్తం తీసుకోవచ్చు. ఈ 9 ఎకరాల్లో మళ్ళీ సగం కావాలన్నా ఇస్తాడు. 4 ఎకరాలన్నర కావాలన్నా అట్లా ఇస్తాడు. టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి. చుట్టూరా మామిడి తోటలు ఉంటాయి. మనకు అది విలేజ్. మనకు విలేజ్ నుంచి 1 కిలోమీటర్ లోపు మట్టి దారి ఉంటుందండి. కొంచెం గంతకలు ఉంది. అంటే కార్ వస్తుంది, నేను తీసుకొచ్చాను. ఈ తోటకు ముందు ఇంకో 2 ఎకరాల మామిడి తోట ఉంటుంది వేరే వాళ్ళది. దానికి నక్షదార అనుకుని ఉంటుంది. దీనికి మనకు ఎంట్రీ ఏంటంటే ఈయనే ల్యాండ్ నక్షదారికి మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంటుంది అక్కడ. అది కూడా చూపిస్తాను. అందులో నుంచి ఇళ్ళకు మనకు దారిస్తుండు. ఓన్లీ తోట కావాలనుకుంటే. లేదు అని అంటే మొత్తం నక్షదారికి 9 ఎకరాలు ఉంటుంది అన్నట్టు. ఇటు వాటర్కి అయితే ఇబ్బంది లేదు, బాగానే ఉంది. వాటర్కి అయితే ఇబ్బంది లేకుండా ఉంది. మొత్తం ఎకరం తోటి పొలం వచ్చేసి మొత్తం కలిపి 9 ఎకరాలు అన్నట్టు. ఈ ప్లేన్ ల్యాండ్ మొత్తము. తెంపుతున్నాడు మామిడి. ఇప్పుడు ఇదంతా 9 ఎకరాలు. ఈ ల్యాండ్ మొత్తం కలుపుకొని ఇదంతా 9 ఎకరాల సైట్. అది మనకు దారి ఈ తోటలకి ఇట్లా ఎంట్రెన్స్ ఉంటుంది. అదంతా నక్షదారి అక్కడ వరకు ఉంటుంది. అదంతా ఆ షెడ్ అని కాదు.